శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ కర్కాటక రాశిలో కుజుడు నీచపడి ఉండడము, 6వ తారీఖు తర్వాత ఆ కుజుడు అక్కడ నుండి సింహంలోకి రావడము, ఈ చిన్న మార్పు అయితే కర్కాటక రాశిలో కనబడుతుంది. ఏదైనా ఈ 15 రోజుల్లో మొదటి సగభాగంలో మాత్రం ఆయన నీచ స్థితిలో ఉన్న కుజుడు ఎవరైతే ఉన్నారో ఆ కుజుడు యొక్క ప్రభావంలో కొంచెం మానసిక ఒత్తిడి అవకాశం బాగా ఉంటుంది. అలాగే ద్వితీయంలో కేతు కనిపిస్తున్నాడు, అష్టంలో రాహు కనిపిస్తున్నాడు. అలాగే భాగ్యంలో శనీశ్వరుడు, రాజ్యంలో శుక్రుడు, లాభంలో చూసేప్పుడు ఆదిత్యుడు, వ్యయంలో బృహస్పతి కనిపిస్తున్నాడు. అంటే ఈ కర్కాటక రాశి వారికి రాశిలో కుజుడు, ద్వితీయ స్థానంలో కేతు, అష్టంలో రాహు. అంటే ఆయుష స్థానంలో రాహు ఉన్నాడు, అదృష్టం ఇచ్చే చోట శనీశ్వరుడు కూర్చున్నాడు, రాజ్యంలో శుక్రుడు కనబడుతున్నాడు. అంటే ఏ గ్రహం కూడా అంత అనుకూలంగా ప్రస్తుతానికి అయితే కనిపించట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కర్కాటక రాశి వారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయకండి. ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. ఉద్యోగంలో ప్రెషర్స్ ఉంటాయి, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, తర్వాత బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి. ఆ మానసిక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తారు. అది ఉద్యోగం అనుకోండి, వ్యాపారం అనుకోండి, రాజకీయం అనుకోండి, ఏదైనా కూడా ఇప్పుడు ఇక్కడ ఎందులో అయినా సరే మీరు ఉన్న ప్రదేశంలో మీకు మానసికంగా ఒత్తిడి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే కుజుడు నీచంలో ఉన్నాడు కాబట్టి మీ దగ్గర నుండి ఒక రాంగ్ డెసిషన్స్ బయటకు వెళ్ళడానికి జరిగే ప్రయత్నాలన్నీ జరుగుతాయి. మీరు తీసుకున్న డెసిషన్ వల్ల ఒక వ్యవస్థ పూర్తి పాడే పరిస్థితి ఏర్పడుతుంది మీ రాజకీయ నాయకులు అయితే. అలాగే ఉద్యోగం చేస్తే మీరు తీసుకున్న డెసిషన్ వల్ల మీ కిందన మీ పైన ఉన్న వాళ్ళందరికీ ఇది జవాబుదారీ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే కుజుడు అక్కడ ఒక 4 రోజుల కంటే ఎక్కువ ఉండడు కాబట్టి కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే చాలా బాగుంటుంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలకి ఏమాత్రం అవకాశం లేదు. అలాగే మనం చేసుకుంటే ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా మనం ఇది ఎంత అనుకూలమైన కానప్పటికీ కూడా నెంబర్ 1 పాజిటివ్గా పనిచేస్తుంది. యోగించే గ్రహమే నీచంలో ఉన్నాడు. అంటే ఏంటంటే మనం చేసినా కూడా పెద్ద ప్రాఫిటబుల్గా వెళ్ళదు. అలాగే శుభకార్యం కోసం వెళ్ళాలని ప్రయత్నం చేసినా ఎంత దూరంగా కూడా ఉంటే అంత బాగుంటుంది. మధ్యవర్తిత్వం వహించాలని ప్రయత్నం చేస్తే అవమానం తప్ప ఇంకేం మిగలదు. ఎంత పెద్ద మనిషిగా మీరు ఉన్నప్పటికీ కూడా దూరంగా ఉండి మీరు పని చేసుకుని వెళ్తే చాలా బాగుంటుంది. కుజుడు అనేవాడు రాశిలో నీచ స్థితి పొందడం, అగ్నితత్వం గల గ్రహం అవడం వల్ల ఏంటంటే మీ నిర్ణయంలో చాలా మిస్ఫేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంత నిదానంగా ఉండగలిగితే అంత బాగుంటుంది 15 రోజుల్లో. స్పెసిఫిక్గా మొదటి 6వ తారీఖు వరకు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పగలుగుతాం. అలాగే మనం తీసుకునేటప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి పెద్ద చెప్పుకోదగ్గ అనుకూలమైన వాతావరణం కాదు. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రయత్నాలు చేయకుండా ఉంటే బాగుంటుంది. అలాగే విదేశాలు చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా కూడా పెద్ద డెవలప్మెంట్స్ ఏమి 15 రోజుల్లో మనకు కనిపించదు. ఇకన పాయింట్. ఇక మనం ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు అష్టంలో రాహు, భాగ్యంలో శని, రాజ్యంలో శుక్రుడు, ఈ మూడుని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే అష్టంలో రాహు ఓ రకంగా చెప్పాలంటే అష్టకష్టాలు పెడతారంటారు. కానీ ఇక్కడ రాహు అన్నవాడు రక్త సంబంధమైన ఒక దోషాన్ని బయటకు తీస్తాడు. ఎందుకంటే ఇప్పుడే జస్ట్ వచ్చాడు కాబట్టి తీస్తాడు. తీసిన తర్వాత దాన్ని మనం కరెక్షన్ చేసుకోవడం ప్రయత్నం చేస్తాం. దాన్ని కూడా దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోతుంటాడు వాడు. అంచేత ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రం 100% కర్కాటక రాశి వారు ఫస్ట్ ఫుల్ బాడీ చెకప్ చేసుకోవడం చాలా అవసరము. ఎందుకంటే రాహు జస్ట్ ఎంటర్ అయ్యి 15 రోజులైంది కాబట్టి బాడీ చెకప్ చేసుకోగలిగితే ఆ చెకప్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు ఉన్న ఇబ్బందులు ఏమైనా తెలుస్తాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్, మెడిసిన్స్ తీసుకోవడం ప్రయత్నం చేయండి. అయితే రక్తంలో దోషం వస్తుంది, దానివల్ల పెద్ద పెద్ద అనారోగ్యాలు కూడా కారణమవుతాయి. ఎదురు ఏడాదిన్నర ఉంటాడు కాబట్టి వాడు చేయాలనుకుంటే చేసే వెళ్తాడు, వాళ్ళకి మామూలుగా ఉండడు. అందుకోసం అంటే డెఫినెట్గా అష్టమ రాహు అన్న అష్టంలో రాహు శని ఇంట్లో ఉన్నాడు కాబట్టి శని ప్రభావం కూడా చూపిస్తాడు. అంచేత అష్టమ శనిలా కూడా వ్యవహరిస్తాడు ఒకసారి. అంటే దీన్ని బట్టి చెప్పాలనుకున్నది ఏంటంటే వీళ్ళు కర్కాటక రాశి వారికి అష్టమ శని విడిపోయిందని ఏం సంబరాలు పడక్కలేదు. ఎందుకంటే అష్టమ రాహు కూడా ఆల్మోస్ట్ శనిలాగే వ్యవహరిస్తాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే చాలా బాగుంటుంది. ఆ విధంగా చేసుకుంటానండి. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళడం ప్రయత్నించండి. సాధన చేయడం అంటే ఏదో ఓ 11 సార్లు చదివేసాము, 21 సార్లు చదివేసాము కాకుండా కనీసం దాన్ని ఒక సంఖ్యగా అనుకుంటూ ఇంత సంఖ్య చదవాలి అనుకుంటూ దాన్ని రోజు కనీసం ఒక 3 మాలలు కానీ ఒక 5 మాలలు కానీ చదువుకుంటూ వెళ్తే అది అందులోనే ఇన్వాల్వ్ అయినట్టుగా చదవాలి దక్షిణామూర్తి మహామంత్రాన్ని. ఎందుకంటే ఆ మంత్రంలో ఒక విశేషమైన విశిష్టత ఉంది ఆ మంత్రానికి. ఆ మంత్రం ఎప్పుడు చదువుతారో ఈ లగ్నంలో ఉన్న రాశిలో ఉన్న కుజుడు ప్రభావం కానీ, అష్టంలో రాహు ప్రభావం కానీ, భాగ్యం అదృష్టం ఇచ్చే చేతిలో శనీశ్వరుడు కూర్చున్నాడు, అదృష్టం ఇవ్వకుండా వాడి ప్రభావం కానీ వీటన్నింటిని కంట్రోల్ చేసే శక్తి ఆ మంత్రానికి ఉంటుంది. కాబట్టి ఆ మంత్రం అంటే గురుమంత్రం. అంచేత ఆ గురుమంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే కొంత యోగము, రాజయోగము, రాజమార్గం కలుగుతుంది చెప్పగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 88
88559147, 88559148, 984999 644.